Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ మిరాయ్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. 5th సెప్టెంబర్కి రావాల్సిన మూవీ ఇప్పుడు 12th సెప్టెంబర్కి వస్తుంది. సరే రిలీజ్ డేట్ పక్కన పెడితే ట్రైలర్ చూసాక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ అయింది మామ. గ్రాండ్ విజువల్స్ తో సాలిడ్ కాన్సెప్ట్ తో వస్తున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. మిరాయ్ మూవీ ట్రైలర్ గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడే ముందు ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. కంప్లీట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ కూడా మనకి ట్రైలర్ లోనే డీటెయిల్డ్ గా చెప్పేశారు. ట్రైలర్ చూసాక మీకు అర్థమై ఉంటుంది బేసిక్ స్టోరీ లైన్. కానీ ఇక్కడ ఓన్లీ క్యారెక్టర్ ఆర్క్స్ అండ్ బ్యాక్ స్టోరీస్ ఏంటి అనేది మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. ద మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే విజువల్స్ ఆర్ రియలీ గుడ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ అంటేనే చాలా షాకింగ్ గా ఉంది. ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఖర్చు పెడతారు కానీ ఆ సెట్స్ కానీ లొకేషన్స్ కానీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉండడం, విఎఫ్ఎక్స్ పార్ట్ కొంచెం వీక్ గా ఉండడం ఇలాంటివి వాళ్ళ మూవీస్ లో మనం గమనించవచ్చు. కానీ ఈసారి చాలా జాగ్రత్తగా ఫుల్ గా ప్రిపేర్ అయి వస్తున్నారు అనే హోప్ ఇచ్చారు. విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ అన్ని కూడా చాలా రియలిస్టిక్ గా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఈవెన్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద స్టార్ కాస్ట్ అయి ఉంది అండ్ వాళ్ళ లుక్స్ కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. లుక్స్ లైక్ శ్రేయ గారు తేజ సజ్జా గారికి మదర్ రోల్ ప్లే చేస్తున్నారు అనుకుంటా. అండ్ ఏఐ షాట్స్ ఉన్నాయి. రాముని చూపించినవి లాస్ట్ టైం టీజర్ తో కంపేర్ చేస్తే ఈసారి అవి చాలా బాగున్నాయనే చెప్పాలి. చాలా ఇంప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి. అండ్ నా ఫ్రెండ్ తో ఈ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి అనిపించింది, ఎందుకో జయరామ్ గారు హనుమాన్ రోల్ ప్లే చేస్తున్నారేమో అని జస్ట్ ఒక డౌట్ వచ్చింది అంతే. కానీ మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ అప్రిషియేట్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ట్రైలర్ ని కూడా రేసీగా పర్ఫెక్ట్ గా కట్ చేశారు. వన్ మోర్ థింగ్, ట్రైలర్ చూస్తే యాక్షన్ బ్లాక్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. నేనైతే మనోజ్ అన్న అండ్ తేజ సజ్జా గారి ఫేస్ ఆఫ్ ఆ ఫైనల్ ఫైట్ కోసం పిచ్చ ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మనోజ్ అన్న క్యారెక్టర్ కి చాలా హైప్ ఇస్తున్నారు. ఆ హైప్ ని మ్యాచ్ చేసేలాగే ఫైనల్ ఫైట్ ఉంటదేమో అనిపిస్తుంది. మనోజ్ అన్నని ఇలా ఒక పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ నెగిటివ్ రోల్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ విషయం మీదనే నేను పిచ్చ ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. విఎఫ్ఎక్స్ అండ్ సిజిఏ అన్నా కదా, పర్టికులర్ గా ఒక పక్షితో మంచు గుహల్లో ఒక షాట్ చూపించారు కదా, అదైతే అదిరిపోయింది. ఈ మూవీ అదర్ లాంగ్వేజెస్ యొక్క రైట్స్ కూడా ఆ లాంగ్వేజెస్ లో ఉండే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కొన్నాయి. చాలా గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు అండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు కూడా. ఈ మూవీ డైరెక్టర్ అయిన కార్తిక్ గారు 10 years బ్యాక్ వచ్చిన ఐడియానే ఈ మూవీ. అప్పటి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ టైం నుంచి తేజ సజ్జా గారితో ఈ మూవీ కోసం ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇంత టైం తీసుకున్నారంటే బాగా ప్లాన్ చేసుకునే వచ్చారనిపిస్తుంది. హోప్ డిసప్పాయింట్ చేయకుండా మెప్పిస్తే అదే చాలు. ఇంతకీ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ తప్పకుండా ఈ వీడియో ట్రైలర్ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మన టార్గెట్ 2K లైక్స్ ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.